అరే సోనా ఫోన్ చేస్తుంది. ఆ తల్లి, ఇవాళ వస్తున్నావా? రా అమ్మా రా, నీకు ఇష్టమైనవన్నీ మీ వదినలతో చెప్పి వండిస్తాను, సరేనా? మా కూతురు వస్తుంది. చిన్న కొడలా, పెద్ద కొడలా, సోన వస్తుందంటమ్మా, తనకి ఇష్టమైన వంటలన్నీ చెయ్యండి. నేనెందుకు వండుతాను? మీ పెద్ద కోడలికి చెప్పండి. నాకేం పని లేదా? మీ చిన్న కోడలికి చెప్పండి. దేవుడా, నాది బుద్ధి తక్కువ. మీకు చెప్పాను చూడు, నేనే వండుకుంటానమ్మా, నేనే వండుకుంటా. అమ్మయ్యా, నా కూతురికి ఇష్టమైన అన్ని వండాను. అమ్మా అమ్మా, సోనా దా అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఉన్నాను. మీ వదినలు మనశ్శాంతిగా ఉండనిస్తే ఇంకా కొన్ని రోజులు ఉంటాను. అవ్వేం మాటలమ్మా. సరేలే గాని కూర్చో తల్లి. పెద్ద కొడలా, సోనా వచ్చింది, కొన్ని నీళ్ళు తీసుకురా అమ్మా. ఇదిగో సోనా వాటర్. బాగున్నారా వదిన? బాగానే ఉన్నాను. పెద్ద కొడలా, వంట మొత్తం అయిపోయిందమ్మా, కొంచెం సోనాకి అన్నం పెట్టుకరా. సోనా, నువ్వు వెళ్ళి కాలు చేతులు కడుక్కోపో అమ్మా. మీ చిన్న కొడలకు చెప్పండి. వీళ్ళకి చెప్పే కంటే నేను చేసుకోవడం మంచిది. వీళ్ళిద్దరు పోటీ పడి పని మొత్తం నాతోనే చేపిస్తున్నారు. సరే గాని పద సోనా, ఇది రోజు నాకు ఉండేది. అన్నం పెడతా నీకు. నువ్వు కూర్చో అమ్మా, నేను మన ఇద్దరికి అన్నం పెట్టుకొస్తా. సరే తల్లి. వదినా. సోనా, ఇన్ని రోజులకు గుర్తుకొచ్చామా, రా కూర్చో. చెల్లి, సోనా కొన్ని వాటర్ తీసుకురాపో. అలాగే అక్క. ఇదిగో సోనా. చెల్లి, నువ్వు వెళ్ళి అన్నం కూర వండు, నేను సోనకి ఇష్టమైన స్వీట్ చేస్తాను. ఇద్దరం పంచుకొని చేస్తే పని త్వరగా అయిపోతుంది. అలాగే అక్క. అమ్మున్నప్పుడు ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది, కానీ ఇప్పుడు ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారు. ఇలా అమ్మున్నప్పుడు కూడా ఉంటే అమ్మ ఇంకా 4 రోజులు ఎక్కువ బతికేది కావచ్చు.